సాధారణంగా మనకు నచ్చిన పాట వింటే కాసేపు డాన్స్ చేస్తాం, అలసిపోతే ఆపేస్తాం కదా. కానీ ఒక మనిషి ఆగకుండా రక్తం కారుతున్నా, స్పృహ తప్పుతున్నా వారం రోజుల పాటు డాన్స్ చేస్తూనే ఉంటే, అది కూడా ఒకరు కాదు వందల మంది కలిసి చనిపోయే వరకు డాన్స్ చేస్తూనే ఉంటే, ఇది ఏదో హర్రర్ మూవీ స్టోరీ కాదు. 1518లో ఫ్రాన్స్లో జరిగిన ఒక రియల్ మిస్టరీ. దీన్నే ది డాన్సింగ్ ప్లేగు అనే పేరుతో పిలుస్తారు. అసలు ఆ రోజు ఏం జరిగింది, అంతమంది మనుషులు ఎందుకు డాన్స్ని ఆపలేకపోయారు, దీని వెనుక ఉన్న మిస్టరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అది 1518వ సంవత్సరం జూలై నెల ఫ్రాన్స్లోని ట్రాన్స్బోర్గ్ నగరం. ఇది మొదలవడానికి ప్రాట్రోఫియా అనే ఒక ఆవిడ అకస్మాత్తుగా వీధిలోకి వచ్చి డ్యాన్స్ చేయడం మొదలుపెట్టింది. కాకపోతే అక్కడ ఎటువంటి పండుగ లేదు, ఎటువంటి మ్యూజిక్ లేదు, ఆవిడ ముఖంలో ఎటువంటి సంతోషం కూడా లేదు, కేవలం ఏదో భయం మాత్రమే కనిపిస్తుంది. ఆవిడ అలా గంటల పాటు రోజుల తరబడి డ్యాన్స్ చేస్తూనే ఉంది. కాళ్ళు వాచిపోయాయి, రక్తం కారుతుంది, అయినా ఆవిడ ఆగడం లేదు. చూస్తుండగానే వారం రోజుల్లో మరో 34 మంది ఆవిడతో చేరారు. ఒక నెల గడిచేసరికి ఆ సంఖ్య 400 మందికి చేరింది. పరిస్థితి దారుణంగా తయారైంది. ఆ డాన్స్ చేస్తున్న మనుషులు ఆకలిని, దాహాన్ని కూడా మర్చిపోయారు. ఎండలో వానలో ఆగకుండా కూడా డాన్స్ చేస్తూనే ఉన్నారు. రోజుకి 15 మంది వరుసగా గుండెపోటుతో లేదా అలసటతో అక్కడికక్కడే చనిపోవడం మొదలుపెట్టారు. అప్పటి డాక్టర్లు అది ఏదో వేడి రక్తం వల్ల వచ్చిన జబ్బు అని తేల్చారు. కాకపోతే వాళ్ళు చేసిన అతిపెద్ద తప్పేంటో తెలుసా? ఆ డాన్స్ చేస్తున్న వారిని ఆపడం మానేసి ఇంకా డాన్స్ చేయమని ప్రోత్సహించారు. నగరం మధ్యలో పెద్ద స్టేజ్లు కూడా కట్టించారు, మ్యూజిక్ ప్లేయర్లను కూడా పెట్టించారు. దానివల్ల ఆ ప్లెగు అనే వ్యాధి ఏదైతే ఉందో అది ఇంకా ఎక్కువ మందికి పాకింది. అసలు ఆ మనుషులు అలా ఎందుకు చేశారు అనే దాని గురించి శాస్త్రవేత్తలు 3 ప్రధాన కారణాలు అయితే చెప్తున్నారు. వాటిలో మొదటిది ఎర్గోటిజం. అంటే ఆ కాలంలో పండించే గోధుమలు గింజల మీద ఒక రకమైన ఫంగస్ అనేది పెరిగిందంట. అది తిన్న మనుషులకు మతిస్థిమితం తప్పుతుంది. అది ఒక రకమైన డ్రగ్లా కూడా పనిచేస్తుందంట. దీనివల్ల వాళ్ళకి తెలియకుండానే వాళ్ళే డ్యాన్స్ చేస్తుండొచ్చు అని కూడా చెప్పారు. సెకండ్ది మాస్ హిస్టీరియా. అంటే అప్పట్లో ఆ ప్రాంతంలో విపరీతమైన కరువు, రోగాలు ఉండేవి. ఆ మానసిక ఒత్తిడి తట్టుకోలేక ఒకరు చేసిన పనిని చూసి అందరూ చేయడం మొదలు పెట్టుంటారు అనేసి ఈ మాస్ హిస్టీరియా అనే దాంట్లో చెప్తున్నారు. ఇంకా మూడవది మతపరమైన శాపం. అంటే సెయింట్ విట్టస్ అనే దేవుడు ఆగ్రహిస్తే ఇలాంటి శాపం ఇస్తాడని ప్రజలు నమ్మేవారు. ఆ భయం వల్ల కూడా చాలామంది అలా ప్రవర్తించి ఉండొచ్చు అనేసి కూడా నమ్ముతున్నారు. సెప్టెంబర్ నెల వచ్చేసరికి ఆ డాన్సింగ్ ప్లేగు అనే ఆ వ్యాధి ఏదైతే ఉందో అది అకస్మాత్తుగా ఆగిపోయింది. మిగిలిన వారిని ఒక కొండ మీద ఉన్న చర్చికి తీసుకెళ్లి ప్రార్థన చేయించారు. అప్పుడు వారు కూడా మామూలు పరిస్థితికి వచ్చారంట. మరి అది నిజమా, జబ్బా, శాపమా, లేక మనుషుల మెదడు చేసిన వింత ప్రయోగం అనేది ఇప్పటికీ ఒక అంతుచిక్కని రహస్యమే. ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇప్పటి ఆధునిక కాలంలో కూడా ఇలాంటి డాన్సింగ్ ప్లెగులు అంటే ఒక వ్యాధి కొన్ని చోట్ల చిన్న చిన్న స్థాయిలో రిపోర్ట్ కూడా అవుతున్నాయి. అంటే ఇంకా కొన్ని ప్లేసెస్లో కనపడుతున్నాయి అని కూడా రిపోర్ట్లు అయితే చెప్తున్నారు. సో దీని మీద మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.